లిక్కర్ స్కామ్ ఢిల్లీ స్కామ్ ను మించిపోయి ఉంటుంది అని చెప్పి అంటున్నారు. వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్, శాండ్, మైనింగ్ ఈ మూడిటి చుట్టూ స్కామ్ మొత్తం వ్యవహారాలు నడుస్తుంది. ఈ మూడిట్లో ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక బలమైన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆయన చుట్టూనే నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా అధికార పార్టీ. నా పాయింట్ ఏంటంటే లిక్కర్ కి సంబంధించిన ప్రజల్లో ఒక రెండు రకాల అనుమానాలు కాదు కానీ ఒక ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, అన్ని బ్రాండ్లు లేవు, ఒక వాస్తవం గత ప్రభుత్వంలో. రెండోది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ కాకుండా ఫిజికల్ గా తీసుకున్నారు డబ్బులు. కాబట్టి ఇది ఎందుకు అనే చర్చ ఒకటి నడిచింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఆరోపణలు చేసింది మద్యం చుట్టూనే. అంటే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన తర్వాత ఏమీ లేదని తెలిస్తే కుదరదు. రెండో పాయింట్ ఏంటంటే దీనిలో స్కామ్ ఎట్లా పడతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మామూలుగా మంత్రివర్గం విధాన నిర్ణయాలు చేస్తుంది, విధాన నిర్ణయం ఫైల్ పైన మంత్రి సంతకం పెడతాడు, ఎగ్జిక్యూటివ్ చేసే బాధ్యత సిబ్బందిది. ఇప్పుడు దేన్ని క్వశ్చన్ చేస్తారు అనేది అర్థం కావట్లేదు. మధ్య ఈ స్కామ్ లో మంత్రిని ఇరికించాలన్నా, ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్ చేయాలన్నా చాలా కష్టం. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ చేసే వాళ్ళు వేరు, మంత్రులు ఎక్కడ కూడా ఎవరికి ఏ డిస్టర్బ్ ఇవ్వాలి వాళ్ళు చెప్పరు, ఎగ్జిక్యూటివ్ చేసే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పట్టుకుంటారో తెలియట్లేదు. అంటే వీళ్ళు ఒక 100 కోట్లు సంపాదించినాడు అనుకుందాం, వీళ్ళు చెప్పేది అదే కదా, వాసుదేవ్ రెడ్డి ఏదో భారీ ఎత్తున సంపాదించారన్నాడు. ఉద్యోగస్తుడుగా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఐఆర్ఎస్ ఏదో అనుకుంటాను. ఆయన ఇప్పుడు ఆయన ఆస్తులు ఏదో కొంత రికార్డెడ్ ఉంటుంది, ఐటీ రిటర్న్స్ రెగ్యులర్ సబ్మిట్ చేస్తారు కదా, దానికి మించిన ఆస్తులు ఉంటే ఇంక స్కామ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా పోతారు ఇంటికి, అవినీతి ఆరోపణలు ఇరుక్కున్నట్టే. అక్కడ ఐటీ రిటర్న్స్ కి ఆయనకున్న ఆస్తు సమానం ఉంది అనుకోండి, ఇంకెక్కడ చెకప్ అవుతుంది. కాబట్టి అంత సులభం కాదు, అందువల్ల లేట్ అవుతుందా అని అనుమానం ఉంది. ఆయన ఎక్కడ తప్పినట్టు నేనేం అనుకోను. మీడియాలో చూడండి తమాషా ఉంటుంది, వాళ్ళు ఏం రాస్తారు, ఎస్కేప్ అయిపోయినాడని. ఇప్పుడేమంటారు, ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు, చాలా విషయాలు బయట పడిపోతున్నాయి అంటున్నారు. బయట వెళ్ళిపోయిన ఎట్ట పట్టుకున్నారు అనేది అంత అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇది ఇంకా కొంతకాలం నడుస్తుంది మద్యం స్కామ్లు. ఈ చర్చే చూస్తామా ఇంకెక్కువ? మనం ఎక్కువ దీని చుట్టే ఇంకా 2 నెలలు అవుతుంది, 3 నెలలకు వచ్చారు, ఇంకా స్కామ్లు, కేసులు, ఈ ఆరోపణలు ఈ చుట్టూ నడుస్తుందా? నేను అనుకుంటున్నా ఇంకొక ఇయరంతా అది నడుస్తుంది అనుకుంటున్నాను. ఇయరంతా ఎందుకంటే నడుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న తీరు చూస్తున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని చేయకూడని పనులు ఏదో చేసేసినాడు జగన్ అనే దాని చుట్టూ ఎక్కువ నడుస్తున్నారు. పెన్షన్ ఎందుకు లేదు, జగన్ ధ్వంసం చేసినాడు, లేకపోతే అక్కడ ఎందుకు లేదు, డబ్బులు లేవు, పరిపాలన ఎందుకు బాగాలేదు, ఐఏఎస్ చెడగొట్టినాడు, ఇదే కదా రోజు చర్చ జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రమాదం రాష్ట్రాన్ని చేసేనాడు దాని చుట్టూనే నడుస్తాం చర్చ. దాన్ని చూసి నడుస్తుంటే ఇంకా కొంతకాలం ఇది ఇంకా నడుస్తుంది. ఇంకా అందులో లోకేష్ గారు ఇంకా నేను రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు అంటున్నాడు కదా, దాంట్లో ఏముంటాయి తెలియదు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం అంటే ఇప్పుడు ఓపెన్ చేయకముందునే 2 నెలలుగా ఇదే రచ్చ, ఇంకా ఓపెన్ చేస్తే ఇంకెన్ని వస్తాయి తెలియదు. కాబట్టి రాష్ట్రంలో ఇంకా మాక్సిమం టైం ఒక పెద్ద తలకాయలు, నేను పలానా XYZ అని చెప్పగానే అలాంటి వాళ్ళు జైలుకు పోయేంత వరకు, లేకపోతే పోయేంత వరకు ఈ రచ్చ కొనసాగుతుందేమో అనిపిస్తుంది నాకు. ఓకే 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 చూడాలి ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి.